కోహ్లీ రిటైర్ కాబోతున్నాడా? ఈ టీ20 ప్రపంచ కప్పే అతనికి చివరిదా? కోహ్లీ ప్రయాణంలో వివాదాలు ఉన్నాయా? విరాట్ సాధించిన రికార్డులో బద్దలయ్యే అవకాశం ఉందా? వాచ్ ది స్టోరీ. భారత క్రికెట్ రన్ మిషన్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై జోరుగా ప్రచారం సాగుతోంది. కోహ్లీకి వయస్సు మీద పడిందని కొందరు, విరాట్ జట్టులో ఉంటే మరెన్నో రికార్డులను బద్దలు కొడతాడని మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో విరాట్ తన రిటైర్మెంట్ గురించి ప్రస్తావించడమే ఇందుకు కారణం. ఓ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన రన్ మిషన్ తాను క్రికెట్లో ఉన్నంతకాలం శక్తినంతా ధారపోస్తానని, ఒక్కసారి రిటైర్ అయితే కొంతకాలం ఎవరికీ కనపడనని వెల్లడించాడు. దీంతో విరాట్ టీ20 వరల్డ్ కప్ అనంతరం క్రికెట్కు గుడ్ బై చెప్పవచ్చనే వార్త చక్కర్లు కొడుతోంది. విరాట్ కోహ్లీ తక్కువ సమయంలోనే అనేక రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు అందని రికార్డులను సైతం విరాట్ కోహ్లీ తన సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు. కోహ్లీ ఎవరికీ అందని విధంగా వన్డేల్లో 50 సెంచరీలు సాధించి దిగ్గజాల సరసన నిలిచాడు. మరోవైపు టెస్టులో 29 శతకాలు బాదిన విరాట్ టీ20ల్లో 1 సెంచరీని నమోదు చేశాడు. ఓవరాల్గా టెస్టులు, వన్డేలు, టీ20లతో కలిసి కోహ్లీ 80 సెంచరీలు నమోదు చేసి సచిన్ టెండూల్కర్ నమోదు చేసిన 100 సెంచరీలకు దగ్గర్లో ఉన్నాడు. (2008) అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ ద్వారా వెలుగులోకి వచ్చిన కోహ్లీ ఆ ప్రపంచకప్లో తన వ్యూహాలతో ఓడిపోయే మ్యాచ్ను గెలిపించి భారత్ను విశ్వ విజేతగా నిలిపాడు. అనంతరం మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వం వహిస్తున్న జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. వచ్చిన అవకాశాన్ని 2 చేతులా అందిపుచ్చుకున్న కోహ్లీ నాటి నుంచి వెనుతిరిగి చూడలేదు. అవకాశం వచ్చిన ప్రతిసారీ తానేంటో, జట్టుకు ఎంత విలువైన ఆటగాడో చూపించాడు. 2011 వన్డే వరల్డ్ టీంలో చోటు సంపాదించిన కోహ్లీ ఆ టోర్నీపై బంగ్లాదేశ్పై సెంచరీతో చెలరేగాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఓపెనర్ గౌతమ్ గంభీర్తో కలిసి కీలక ఇన్నింగ్ ఆడి భారత విశ్వ విజేతగా నిలవడంలో కీలకంగా వ్యవహరించాడు. అనంతరం 2013లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో పాల్గొన్న ఇండియన్ టీంలోనూ విరాట్ సభ్యుడిగా ఉన్నాడు. ఆ టోర్నీలో ప్రత్యర్థి బౌలర్లపై విరాట్ కోహ్లీ చెలరేగిపోయాడు. ఆ టోర్నీలో 5 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 175 పరుగులు చేశాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 34 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్తో 43 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలవడం గమనార్హం. ధోనీ కెప్టెన్సీకి రాజీనామా చేసిన అనంతరం సారథ్య బాధ్యతలు స్వీకరించిన కోహ్లీ ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో గెలుపు అంచులకు చేరుకుని కంగారూ టీంకు చెమటలు పట్టించాడు. అనంతరం స్వదేశంలో, విదేశాల్లో జరిగిన సిరీస్ల్లో టీమిండియా వరుస విజయాలు సాధిస్తూ వచ్చింది. ఇదే సమయంలో భారత హెడ్ కోచ్గా ఉన్న భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లేకు కోహ్లీకి మధ్య మనస్పర్ధలొచ్చాయి. కుంబ్లే సూచనలు, సలహాలు పాటించకుండా విరాట్ కోహ్లీ తన సొంత నిర్ణయాలు తీసుకున్నాడు. కోచ్ ఇచ్చిన టీంతో కాకుండా తనకు కావలసిన టీంతో మ్యాచ్లు ఆడడంతో భారత టీం కొన్ని మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. దీంతో తన పదవికి రాజీనామా చేశాడు. అనిల్ కుంబ్లే, కోహ్లీల మధ్య వచ్చిన విభేదాలు అప్పట్లో పెను సంచలనంగా మారాయి. దీంతో మేనేజ్మెంట్ సిబ్బందితో పాటు బీసీసీఐ సభ్యులు సైతం తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం బీసీసీఐ అధ్యక్షుడిగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టాడు. గంగూలీ బీసీసీఐలో పలు మార్పులు తీసుకొచ్చాడు. కోచ్లను ఇంటర్వ్యూ చేయడం కోసం 3 ప్రముఖులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో బీసీసీఐ కొత్త కోచ్ నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానించగా పలువురు భారత క్రికెటర్లు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరిలో భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి కూడా ఉన్నాడు. కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న అందరినీ ఇంటర్వ్యూ చేసింది
కమిటీ. చివరకు రవిశాస్త్రిని టీమిండియా హెడ్ కోచ్గా ఎంపిక చేసింది. విరాట్ కోహ్లీలానే రవిశాస్త్రికి దూకుడుతనం ఉండడంతో కెప్టెన్, కోచ్ మధ్య బంధం ఏర్పడింది. కోచ్ చెప్పిన మాటను విరాట్ కోహ్లీ పాటించేవాడు. దీంతో భారత జట్టులో మరోసారి ఆటగాళ్ల మధ్య గొడవలు జరుగుతున్నట్లు వార్తలొచ్చాయి. అదే సమయంలో భారత్, ఆస్ట్రేలియా వేదికగా జరిగినటువంటి వన్డే ప్రపంచకప్లో ఓటమి పాలైంది. టీమిండియా ఓటమిపై స్పందించిన కోచ్ రవిశాస్త్రి జట్టులో 4వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చే ప్లేయర్ దొరకడం లేదనే సాకుతో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీనిపై స్పందించిన గంగూలీ, ఇన్ని సంవత్సరాలు కోచ్గా ఉన్న రవిశాస్త్రి ఏం చేశాడని, అతని పని జట్టులో ఉన్న లోపాలను సరిదిద్దడమే కదా అని ప్రశ్నించాడు. బ్యాటింగ్ లైనప్ 4 అనేది ఎప్పటినుంచో వస్తున్న సమస్య అన్న గంగూలీ, కోచ్ లోపాలను ఎందుకు గుర్తించలేకపోయాడని నిలదీశాడు. దీంతో రవిశాస్త్రి తన పదవికి రాజీనామా చేశాడు. మరోవైపు విరాట్పై సైతం మాజీలు విమర్శలు గుప్పించారు. రవిశాస్త్రి రాజీనామా చేసిన విరాట్ రవిశాస్త్రినే మళ్లీ కోచ్గా నియమించాలనడంతో కోహ్లీపై విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. బీసీసీఐ పెద్దలు సైతం విరాట్పై అసహనం వ్యక్తం చేశారు. (2020లో బీసీసీఐ విరాట్ కోహ్లీని కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించింది. కోహ్లీ బ్యాటింగ్పై దృష్టి పెట్టలేకపోతున్నాడని, కెప్టెన్సీ బాధ్యతల వల్ల విరాట్ స్వేచ్ఛగా ఆడలేకపోతున్నట్లు తెలిపింది. కాగా కోహ్లీ 2019 నుంచి 2022 వరకు ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. గత ఏడాది జరిగిన ఆసియా కప్లో కోహ్లీ సెంచరీ సాధించాడు. మరోవైపు బీసీసీఐ విరాట్ను సారథ్య బాధ్యతల నుంచి తొలగించిన అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సైతం కోహ్లీని తమ టీం కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. విరాట్ 2008 నుంచి నేటి వరకు ఆర్సీబీ టీంలోనే కొనసాగుతూ వస్తుండడం విశేషం. 35 ఏళ్ల విరాట్ తన 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఒక్కసారి కూడా గాయాల బెడదతో జట్టుకు దూరం కాలేదు. దీంతో ఫిట్నెస్ మీద అతడికి ఉన్న శ్రద్ధ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక 35 ఏళ్ల ఈ రైట్ హ్యాండర్ బ్యాటర్ ప్రస్తుతం ఐపీఎల్ 2024తో బిజీగా ఉన్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 14 మ్యాచ్లాడిన రన్ మిషన్ 768 పరుగులు చేశాడు. ఎట్టకేలకు 2024లో ప్లేఆఫ్కు చేరిన డూప్లెసిస్ సేన కప్పు గెలిచి విరాట్ కోహ్లీకి కానుకగా ఇవ్వాలని ఆర్సీబీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.